దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఎవరు అమలు చేయకుండా చూడాలనే ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించి అలవిగాని హామీలు ఇప్పించి ప్రజల్ని నమ్మించి 2,69,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇది ఒక పెద్ద కుట్ర. మరి 2,69,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో పేదల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి ఆలోచన చేయదు. కాబట్టి ప్రజాధనాన్ని ప్రజలకు పంచకుండా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరలేపవచ్చనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని పడగొట్టారని నేను భావిస్తా ఉన్నా. మరి 2,69,000 కోట్ల రూపాయల పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించిన ఈ ప్రజలు రేపొద్దున ఎంత చేసినా మళ్ళీ ఓడిస్తారు కదా అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ సంక్షేమ పథకాల జోలికే వెళ్లకుండా ఉండబోతా ఉన్నాడు. ఆయన అమరావతి పేరుతోనో అభివృద్ధి పేరుతోనో దోపిడీకి తెరలేకపోతా ఉన్నాడు. ఉద్యోగుల్ని మోసం చేయబోతా ఉన్నాడు, నిరుద్యోగుల్ని మోసం చేయబోతా ఉన్నాడు. జగనన్న కంటే అధికంగా సంక్షేమ పథకాలు ఇస్తాడు. 1,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు అందజేస్తాడు. సత్వరమే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు. జూలై 1వ తేదీన 7,000 రూపాయలు ఇస్తాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తాడు. మరి బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేయనిస్తాడు. 3 సిలిండర్లు ఇస్తాడని నమ్మినటువంటి పేదలు మరి వీటన్నిటికీ అయ్యేటువంటి ఈ ఖర్చును గురించి తెలిసిన చంద్రబాబు మోసం చేస్తాడని భావించలేదు కాబట్టి నమ్మి ఓట్లు వేశారు. మరి వారికి ఈ పథకాలు ఇస్తాడా? ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటిస్తాడా? పిఆర్సీ ఇస్తాడా? సిపిఎస్ రద్దు చేస్తాడా? మరి ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడా? ఇవ్వలేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాడా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. కాబట్టి ఒక 6 నెలల పాటు మనమందరం ఎదురు చూడాల్సిందే, అవకాశం ఇవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఏమైనా తీసుకొస్తుందా? ఒక అక్షయ పాత్రను ఏమైనా తీసుకొస్తుందా? మరి మనమంతా కూడా ఎదురు చూడాల్సిందే. ఈ పథకాలన్నీ అమలు చేయాలని కోరుకోవాల్సిందే. అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అమలు చేయాలని కోరుకోవాల్సిందే. అమరావతి నిర్మాణం జరగాలని కోరుకోవాల్సిందే. మరి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకోవాల్సిందే. కాబట్టి 6 నెలలు సంయమనం పాటించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ జిల్లాలోని 14 మందిమి మేమందరము కూడా మీ వెంట ఉన్నాం. మనమందరం కూడా జగనన్న వెంట నిలబడదాం. మనము గత ప్రభుత్వము ఏర్పడినప్పుడు మనం గెలిచినప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాం, ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాం, ఒక శాంతికి పిలుపునిచ్చాం. ఓటమి బాధలో నిరాశ నిస్పృహల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా ఓర్చుకోండి, సహించండి, వీలైతే వారిని దగ్గర తీసుకోండి అని. అది మన నైజం. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, పరిటాల సునీత కానీ, ఆ పార్టీ పెద్దలు కానీ దాడులు పాల్పడడం కరెక్ట్ కాదు, ఇది సరికాదు, ఇది ఆటవికం అనేటువంటి ఒక మాటను కూడా వాళ్ళ నోటి నుంచి ఉచ్చరించకపోవడం గమనించమని కోరుతా ఉన్నా. అయినా మీ వెంట మేమున్నాం. చట్టాన్ని నమ్ముదాం, పోలీస్ వ్యవస్థను నమ్ముదాం. ఎటువంటి దాడి జరిగినా కాగితం మీద కంప్లైంట్ ఇచ్చి వాట్సాప్లో పెట్టమని కోరుతా ఉన్నా. కేసులు కట్టిస్తాం. చట్టం తలుపులు మూసుకుంటే న్యాయదేవత తలుపులు కొడతాం.
తప్పనిసరిగా ఎఫ్ఐఆర్లు చేయిస్తాం, కేసులు విచారణ జరిపిస్తాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం.